ఢిల్లీ ఏపీ భవన్ అధికారిని ఎడాపెడా బాధేసిన తెరాస లీడర్ హరీష్ వెంటనే క్షమాపణ చెప్పేశాను, ఇక ఈ వ్యవహారంలో లొల్లి చేయొద్దంటూ అక్కడే ఒక స్టేట్మెంట్ జారీ చేసేశారు. ఈరోజు ఏపీ భవన్లో జరిగినటువంటి సంఘటన ఒక ఆవేదనలో ఆవేశంలో జరిగినటువంటిదే తప్ప వ్యక్తిగతంగానో ఉద్దేశపూర్వకంగా ఎంత మాత్రం కూడా జరగలేదు. జరిగిన దానికి చింతిస్తా ఉన్నాం. సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే నేను వారికి కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఆయన క్షమాపణ చెప్పేశాడు కాబట్టి ఇక గొడవే ఉందంటూ దులిపేసుకోవడం చూస్తే సారీకున్న విలువే చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన కుటుంబీకుడు, ఆ పార్టీ వారసుడు కేసీఆర్ కొడుకైన తారక రామారావు ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదంటూ చెప్తున్నారు. మేము కేవలం ప్రశ్నిద్దామని పోయినాం. ఎందుకు ఈ రకంగా ఢిల్లీలో ఒక అనాథ శవానికి దహన సంస్కారాలు చేస్తే ఏ రకంగానైతే శ్మశాన వాటికకు తరలించండి అని రాస్తారో, మరి యాదిరెడ్డి గారు అనాథనా? ఆయనకు 4 కోట్ల మంది ప్రజలు కుటుంబ సభ్యులు ఇవాళ ఆయన ప్రజల పక్షాన ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఆ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం ఆత్మ బలిదానం చేసిన యాదిరెడ్డి గారికి ప్రజలకు నివాళులు అర్పించుకునే అవకాశం మీరు ఇవ్వరా? ఢిల్లీలో ఉండే తెలంగాణ వాదులకు కానీ, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో తెలంగాణలో ఉండే తెలంగాణ వాదులకు కానీ మీరు అవకాశం ఇవ్వరా నిలదీయడానికి పోతే అక్కడ కూడా కవ్వించే విధంగా నేను రాయలేదని ఒక ఆయన అంటే, ఇంకొక ఆయన రాయించాడని ఇంకొక ఆయన అంటే, ఈ రకంగా అడ్డగోలు వ్యవహారం చూసి కొంత ఆవేశపడ్డాం. క్షణికావేశంలో నేను భావోద్వేగంలో చిన్నపాటి సంఘటన జరిగింది. దానికి వెంటనే హరీష్ రావు గారు విచారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. రేపు 1వ తారీఖు నుంచి దంచుడే దంచుడంటూ ఇప్పటికే సింగరేణిలో రెచ్చిపోయిన ఆయన తండ్రి మాటేంటి? ఢిల్లీలో జరిగింది ఉద్దేశపూర్వకమైంది కాదంటే మరి ముందే దంచుడు కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు కాబట్టి ఇది ఉద్దేశపూర్వకమైందని చెప్పొచ్చా? ఎవరినైనా కొట్టేసి అరే సారీ బ్రదర్, నేను ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదంటే అంతటితో కథ కంచికెళ్లాలా? అవతలి వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం లేదా? ఇలా జరగడం ఎన్నోసార్లు గుర్తుంచుకోలేకపోతున్నాం. కారణం ఎప్పటికప్పుడు అవన్నీ భావోద్రేకంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలే అని మర్చిపోవడం యువతలి వ్యక్తులు చేస్తున్న తప్పిదాలా? మొన్నటికి మొన్న అసెంబ్లీ కాంపౌండ్లో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ మీద జరిగిన దాడికి బాధ్యత వహించాల్సిన ఈటల రాజేందర్ తన డ్రైవర్ని జైలుకు పంపి చేతులు దులుపుకున్నారు. పైగా జేడీ వాడిన భాష మాకు కోపం తెప్పించిందంటూ సమర్థించుకున్నారు ఆయన. ఎన్నెన్ని పరుష పదాలని రోజుకి ఎన్నిసార్లు ఉపయోగించడం లేదు. పోయిన ఒక్క వారంలో నాయకులని పిలిపించుకుంటున్న అన్ని ప్రాంతాల రాజకీయులు తిట్టుకున్న తిట్ల నెంబర్ ఎంతో గుర్తుందా? తెలంగాణ విభజనను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే రేపు జరగబోయే శాసనసభలో ఉప ఎన్నికల తర్వాత తిరిగి సభలోకి, ఒకవేళ ఎన్నికలలో పోటీ చేస్తే తిరిగి సభలోకి వస్తాం. ఈ సభలోకి వచ్చిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఈ సభను ఒక్క క్షణమైన ముందుకు సాగదీసే మొగోడు ఎవడైనా సీమాంధ్రలో ఉంటే సభలోకి రమ్మని అప్పుడు చెప్తాం మా సత్తా ఏందో. ఈరోజు శాసనసభలో ఉన్న చెట్ల కట్టేసి మిమ్మల్ని కొడితే ఈ ప్రాంతాన్ని మీరు వదులుతారనుకుంటే ఖచ్చితంగా మీ కోరికను కూడా మేము తమ ప్రాంతానికి ఒక రాష్ట్రం కావాలంటూ ఒక వ్యక్తి దేశ రాజధానిలో ఆత్మహత్య చేసుకుంటే అతని భౌతిక కాయాన్ని ఏపీ భవన్లో కాసేపు ఉంచుకోనివ్వడానికి ఇంత గొడవ జరిగిందని చెప్తున్నారు. నిజమే, అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునేటటువంటి భావోద్రేకాలు రెచ్చగొట్టడం మాత్రం నేరం కాదా? ఆ మాటకొస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు ఉసిగొల్పే స్థాయికి అవతలి వ్యక్తుల్ని నెట్టేయడం కూడా చట్ట ప్రకారం నేరమే అవుతుంది. మరి అటువంటి వాళ్ల మీద చర్యలు ఎందుకు లేవని ఎవరూ ఎందుకు ప్రశ్నించరు? అప్పుడప్పుడు పైకి మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ ప్రకటనలు జారీ చేసి ఊరుకునే పెద్ద మనుషులు అటువంటి అమాయకులు చేసే త్యాగాల్ని, బలిదానాల్ని పదే పదే ప్రస్తావించి వాళ్ల ఆత్మహత్య మరణాల్ని ఎన్కాష్ చేసుకోవడాన్ని ఏ దృక్కోణం నుంచి అర్థం చేసుకోవాలి? నిజానికి వారం రోజులుగా 2 ప్రాంతాల నేతలు రాష్ట్రంలో రగుల్చుతున్న రావడ కష్టం అంతా ఇంతా కాదు. విద్రోహక శక్తులు, టెర్రరిస్టులు వాడే ఈ దగుల్బాజీ భాషను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడడం ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా కనిపిస్తున్న దౌర్భాగ్యపు పోకడ. ఎవరు ఏ వాదన చేసుకున్నా, దేనికోసం ఉద్యమాలు చేసినా అందులో తప్పుందని ఎవరూ చెప్పబోవడం లేదు. అయితే అటువంటి ఉద్యమాల్ని ముందుకు తీసుకువెళ్లే నేపథ్యంలో రెచ్చగొట్టే ప్రసంగాల్ని చేయడం ఎటువంటి సంస్థలు చేస్తున్నాయో ఈ నేతలకు తెలీదా? వీళ్ళు వాడుతున్న భాష ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, తెలుగు ప్రజల్ని అవమానించేదిగా ఉంది. ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని ఓట్లు దండుకుంటూ వీళ్ళు వాడుతున్న భాష మిలిటెంట్ల భాష, టెర్రరిస్టుల భాష, విద్రోహకారుల భాష, ప్రజలకు నాయకత్వం ఇచ్చేటువంటి విజ్ఞత గల వాళ్ళు మాట్లాడే భాష కాదు.
ఇది ప్రజల మధ్య విభేదాలను పెంచి ద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించి దానివల్ల రాజకీయ పబ్బాన్ని సొంత వ్యాపార ప్రయోజనాలని కాపాడుకునే దుర్మార్గుల భాష ఇది. కేవలం కొంతమంది వ్యాపార ప్రయోజనాల కోసం, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని కుటుంబాలు మిగతా వాళ్ళందరినీ కూడా దోచుకుని వాళ్ళ బతుకుల్ని సమాధి చేసి ఎదగడం కోసం ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేస్తున్నారు. ఇక వాళ్లకు ఇటువంటి నాయకులకు ఉన్న తేడా ఏమిటన్నది ఇప్పుడు మన ఎదురుగా నిటారుగా నిలబడిన ప్రశ్న. దీనికి ఏం జవాబులు చెప్పుకుందాం. ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అన్నట్లు టీవీ కెమెరాలు తమ దగ్గర మైకు గొట్టాలు పెట్టగానే తమ నోళ్ల నాలికలు ఎన్నెన్ని మెలికలు తిరుగుతున్నాయో ఆలోచించుకోమని చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాం. అందరూ అందరే, నేపథ్యాలేవైనా, వాళ్ల ఆలోచనలు ఏవైనా తమ పరిధులు దాటి ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు జల్లుకుంటున్న పేడనీళ్లు అమాయక జనం మీద పడిపోతున్నాయన్నదే ఇప్పటి మా బాధ. మళ్ళీ ఇలా దులిపేసుకునో, కడిగేసుకునో, ఉతికేసుకునో, తగిలించుకున్న శుభ్రమైన చొక్కాల మీద తిరిగి ఈ మాటల పేడనీళ్లు పడిపోతుంటే ఇంకెన్నిసార్లు, ఇంకెన్నాళ్ళు? ముక్కు కూడా మూసుకునే కోతిని మన గాంధీ మనకెందుకు ఇవ్వలేదు?